వైసీపీ అధినేత జగన్ పై రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా రాదని శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో తనపై పోటీ చేసిన వ్యక్తి కనీసం వార్డుల సరిహద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో రాజమండ్రి నష్టపోయిన అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని తెలిపారు. రాజమండ్రిలో సుమారుగా 100 కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాజమండ్రి జనరల్ హాస్పిటల్ అధ్వాన్నంగా తయారైందని ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ వారు అసెంబ్లీకి రావట్ల, చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా, మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదని అంటే అసలు ఎందుకు ఇస్తారు? ఇలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటికొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి.